ఎంత క్రేజీగా ఉంటుందో ఆలోచించండి. అది మన దేశంలో, మన తాలూకా సాంప్రదాయాల్లో, మన హిందూ టెంపుల్స్లో నివసించినటువంటి వాసుకి పాము నిజంగా ఉంది అనేసి. అయితే ఆ పాము జీవించిన కాలంలో సింహాలు అనేవి ఇంకా పుట్టలేదు. పులి, సింహాలు, ఇటువంటి ఏనుగులు కానీ, అసలు యాక్చువల్గా ఇవే కాదు, ఈ ఏనుగులు కొన్ని తొండం కూడా పుట్టలేదనమాట. మనుషులు అయితే కంప్లీట్గా వాడు జీవించే ఈ జీవులే లేనప్పుడు మనుషులు కూడా అసలు కంప్లీట్గా పుట్టలేదు. అయితే పాతకాలంలో ప్రపంచం ఎలా ఉండేది, అప్పుడు జీవించినటువంటి వాసుకి పామును ఇప్పుడు ఎలా కనుగొన్నారు, ముందుగా దానికి వాసుకి అనే పేరు ఎందుకు పెట్టారు, ఇవన్నీ కూడా చాలా ప్రశ్నలు అయితే ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు మీకు వివరంగా అయితే చెప్పబోతున్నాను. నిజంగా భయంకరంగా క్రేజీ అయిన విషయం. సో వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి. చాలా విషయాలు అయితే చాలా ఇంట్రెస్టింగ్గా క్రేజీగా అయితే ఉండబోతున్నాయి. యాక్చువల్గా మనం ఇంతకుముందు ఒక పాము గురించి, లెవియాథాన్ గురించి చాలామంది మీరు వినే ఉంటారు. సో ఈ లెవియాథాన్ అండ్ ఈ వాసుకి ఏమైనా పోలికలు ఉన్న విషయాన్ని కూడా